మీరు ఈ షాంపూ మిస్టేక్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎక్కువ అమౌంట్ ఆఫ్ షాంపూ యూస్ చేయడం వల్ల మీ హెయిర్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ పోయి మీ హెయిర్ చాలా డ్రైగా అవుతుంది. జనరల్లీ మెన్ కి ఒక కాయిన్ సైజ్డ్ అమౌంట్ యూస్ చేస్తే సరిపోతుంది. వెరస్ ఉమెన్ కి వాళ్ళ హెయిర్ లెంత్ ప్రకారం అప్రోప్రియేట్ అమౌంట్ యూస్ చేస్తే సరిపోతుంది. హెయిర్ వాష్ చేయడం ఇంపార్టెంటే, కానీ అది ఎలా వాష్ చేస్తున్నాం అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. మనము షాంపూని డైరెక్ట్ గా స్కాల్ప్ మీద యూస్ చేయడం వల్ల ఒక్కొక్కసారి మనకి ఇచీనెస్ ఆర్ రెడ్నెస్ రావచ్చు. సో ఖచ్చితంగా యూస్ చేసేటప్పుడు షాంపూని చేతిలో వాటర్ తో డైల్యూట్ చేసుకొని యూస్ చేయండి. దీనివల్ల ఇచీనెస్ అండ్ డ్రైనెస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ షాంపూయింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ షాంపూలో కనుక ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే వెంటనే దాన్ని పారేసేయండి. సల్ఫేట్స్, పారాబెన్స్ అండ్ ఎనీ అదర్ హార్ష్ కెమికల్స్. వీటి వల్ల మీ హెయిర్ లో ఉండే న్యాచురల్ ఆయిల్ స్ట్రిప్ అయిపోయి మీ హెయిర్ చాలా రఫ్ గా తయారయ్యి పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఎప్పుడు మీ షాంపూ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పారాబెన్స్, సల్ఫెన్స్ ఆర్ ఎనీ అదర్ హార్ష్ కెమికల్స్ లేకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మా పేజ్ ని ఫాలో చేయండి.